నా పేరు వై ఆశీర్వాదం, ఐఎఫ్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నూనె భారీగా ప్రజల అనారోగ్య సమస్యలను తలెత్తున్నది. తక్షణమే దుకాణాలపై సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే కల్తీ నూనెలు తయారు చేస్తూ వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, శ్రీశైల పుణ్యక్షేత్రం పరిధిలో చాలామంది డేట్ అయిపోయిన వస్తువులు అమ్ముతున్నారు. మద్యంలో డేట్ అయిన దుకాణాల్లో సరుకులు అమ్ముతున్నారు. ప్రధానంగా ఇదేదైతే ఈ పామ్ ఆయిల్, శనగ నూనె, అనేక రకాల ఆయిల్లు ఎక్కడో డేట్ అయిపోయిన తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం చేస్తున్నారు. ప్రధానంగా హోల్సేల్ షాపులలో కనీసం ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్కి చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తక్షణమే ఇక్కడున్న దుకాణాలపై, ఏవైతే ఇక్కడున్న దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫుడ్ కమిషనర్ని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఉందో, డ్రింకింగ్ వాటర్ వల్ల సరైన పరిశుభ్రత లేకపోవడం వలన సరిగా పటిక బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడం వల్ల ప్రజలు నీళ్లు వేయకపోవడం వల్ల మురికి నీళ్లు తాగి విషజ్వరాల బారిన పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఫిల్టర్ చేసే వాటర్ ఉందో, ఇక్కడ చాలామంది ఫిల్టర్ చేసి మిల్లెట్ వాటర్ అమ్ముతున్న క్రమంలో ఏమవుతుందంటే సరైన మోతాజులో అది వేయకుండా నీళ్లకు తెల్లగా రావాలని చెప్పేసి ఎక్కువ డోసుని పెంచుతూ ఈరోజు నీళ్ళ వ్యాపారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే ఏవైతే ఈ దుకాణాలు ఉన్నాయో ఈ దుకాణాల ప్రజలకు వాడే సబ్బులు కానీ షాంపూలు కానీ డేట్ అయిపోయినవి తీసుకొచ్చి అమ్ముతున్నారనేది మా దృష్టికి వచ్చినది. ప్రజలు దాని మీద ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఫుడ్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నాడో దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. చాలా హోల్సేల్ షాపులు ఉన్నవి, షాపులు వేల లక్షల కోట్ల రూపాయలు అమ్ముతున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం.